తెలంగాణకు అన్యాయం జరుగుతుంది వద్దు వద్దు అని మేము చెప్తూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఓకే అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే నేను మీటింగ్ పోను అన్నాడు. ఎజెండాలో ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. ఎజెండాలో ఉన్న ఢిల్లీలో మీటింగ్ పోయిండు. ఎజెండాలో ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే నేను కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అన్నాడు. ఏం చేసిండు మళ్ళా 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసిండు. మీటింగ్ పోనంటాడు, పోతాడు. ఎజెండాల లేనే లేదు బనకచెర్ల అంటాడు, ఎజెండాలకెళ్ళి బయటకు వెళ్తుంది. కమిటీ వెయ్య అంటాడు, కమిటీ వేస్తాడు. ఆ కమిటీలు ఎవరిని వేస్తాడు? చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు బంటు, చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? వ్రిట్ వేస్తే వ్రిట్ ఫెయిల్, సూట్ వేస్తే సూట్ ఫెయిల్ సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఢిల్లీలో ఈ రోజు కూడా మీటింగ్ అయితా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అయితా ఉంది. అంటే మొన్న ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ల కొనసాగింపు జరిగింది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, సుజలాం సుఫలాం అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సుజలాం సుఫలాం, తెలంగాణకు నిష్ఫలం. ఇప్పుడు మేము పత్రికల్లో చదువుతుంది ఏంది? సమ్మక్క బ్యారేజీకి ఉన్న 47 టీఎంసీల కేటాయింపును తెలంగాణ వదులుకోవాలట. తెలంగాణ గుండా రావాల్సిన జాతీయ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ గుండా కాకుండా పోలవరం బనకచెర్ల ద్వారా గ్రాండ్ ఆనికట్టు పోతుంది. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు పోతుంది. తెలంగాణకు 47 టీఎంసీల సమ్మక్క బ్యారేజీ పోతుంది. రేవంత్ రెడ్డిని ఎన్ఓసీ తెస్తా. నీ ఎన్ఓసీ దేనికి పనికి వస్తుంది? అసలు ఎన్ఓసీ అనేది దేనికోసం ఉపయోగిస్తుంది? ఎన్ఓసీ అనేది ఇంటర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుల్లోని ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఎన్ఓసీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ మనవే. పోలవరం డైవర్షన్ లో భాగంగా వచ్చే 43 టీఎంసీలు మనవే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో రావాల్సిన 43 టీఎంసీలు మనవే. దీనికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఎందుకు? వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు? ఆ ఎన్ఓసీ పేరిట తెలంగాణ నీటి ప్రయోజనాలను గోదావరి నదిలో ఎందుకు వదులుకుంటున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను వదులుకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అండ్ నాకు అర్థం కాదు, లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది ఆయనతో రిట్టు కొట్టుడు వీకింది. ఈసారి అటాంకలు పోలేగా. అంటే ఏంది అసలు? నువ్వు లాస్ట్ టైం సుప్రీంకోర్టు పోయిండు, సూటు బూట్ వేసుకొని పోయిండు. ఈయన పోయిండు, ఆయన డామ్ అనేది అది రిట్టే కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి ఇలా సూట్ వేసిండు. మరి సూట్కు మరి సూట్ వేసుకొని ఎందుకో పోలే. మరి పట్టించుకోలే, కనీసం రివ్యూ చేయలే. అసలు దేవాదులు పోయి ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు.